కరీంనగర్ జిల్లాలోని మానసిక వికలాంగుల పాఠశాలలో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ నిర్వహిస్తోన్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ. రాష్ట్రంలో సేవాభావంతో నడుస్తోన్న పాఠశాలకు అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఏనాడు ఇలాంటి పాఠశాలలను పట్టించుకోలేదన్నారు. పాఠశాలలో పనిచేస్తోన్న సిబ్బంది జీత భత్యాల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు అడ్లూరి లక్ష్మణ్. ఏర్పాటు చేసి వారికి ఆదాయం వచ్చే విధంగా గొప్ప ఆలోచనతో ముందుకు వెళ్తున్నటువంటి మన ట్రస్ట్ సభ్యులు కానీ అధ్యక్షులు కానీ మన ప్రభుత్వం అండగా ఉండే విధంగా ఆ రోజు 2014లో చెప్తున్నారు. కొత్తగా ఏర్పడినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర పోయి కాగితం ఇచ్చిన లక్ష్మణ్ కుమార్ గారు కాగితం ఇస్తే ఒక మాట అన్నాడట మాజీ ముఖ్యమంత్రి, అన్నా వెంకన్నా నువ్వు మానవ సేవే మాధవ సేవ, గొప్ప సేవ చేస్తున్నావు, నీకు ఏదంటే నీ ప్రభుత్వం తరఫున సహకారం చేస్తానని, కానీ అది కాగితాలకే పరిమితమైందని చెప్పి అంటున్నాడు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒక మాట అడిగిన వెంటనే ఆ శాఖ మంత్రిగా సుమారు 50 లక్షల రూపాయలు ఈ ప్రత్యేకమైన జీవశాస్త్ర సభ్యులు ఉన్నటువంటి వెంకరెడ్డి గారు ఒక సేవా ఆలోచనతోని ఈ యొక్క స్కూల్ని ఏ విధంగా నడిపించాలి, భవిష్యత్తులో ఆర్థికంగా ప్రభుత్వం నుంచి మాకు అండగా ఉండాలని చెప్పి ఒక అడిగిన వెంటనే 50 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది.